ఈరోజు మేము దర్శించిన క్షేత్రము కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది సత్యానికి నిలయము, భక్తి నిలువెత్తు ఉదాహరణ. ఇదే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయము. ఈ క్షేత్ర దర్శనానికి దేశం నలుమూల నుండి భక్తులు తరలివచ్చే పవిత్ర పుణ్యధామం. ఈ ఆలయం ఎన్నో అద్భుతమైన చరిత్రలు, అపురూపమైన గాథలు కలిగి ఉంది. భక్తులకు శరణు, ధ్యానము, శాంతి ప్రసాదించే ఈ క్షేత్ర విశేషాలను ఈరోజు మనము విశ్లేషణాత్మకంగా, ఆధ్యాత్మికంగా, వర్చువల్గా మీతో పంచుకున్నాం రండి. ఇక్కడ స్వయంభూగా వెలిసిన వినాయకుడు విద్య, ఉద్యోగము, న్యాయము, ఆరోగ్యము, శాంతి కోసం భక్తులు చేసే ప్రార్థనలకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. తల పురాణము. పూర్వము విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్ళుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరువు కాటకాలతో అల్లాడింది. గ్రామస్తులకు కనీసం తాగేందుకు గుక్కిడి నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరువును జయించాలని సంకల్పించిన ఆ ముగ్గురి సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తము చిమ్మింది. రక్తము అంగవైకల్య సోదరులకు తాకగానే వాళ్ళ వైకల్యం తొలగింది. జరిగిన ఈ చిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో గణనాథుని రూపం కనిపించింది. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు కాని భూమి, కాని అంటే ఎకరం పొలం అని అర్థము, మేర పారింది. అప్పటి నుంచి విహారపురి గ్రామానికి కాణిపాకరం అని పేరు వచ్చింది. ఈ కాణిపాకరం అనే తమిళ పదము కాలక్రమంలో అది కాణిపాకంగా మారిందని ప్రశస్తి. ఈ క్షేత్రంలో సత్య ప్రమాణాలు దేవుడిగా ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారికి స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకము. ఈ సత్య ప్రమాణాలు బ్రిటిష్ రాజ్య కాలంలో న్యాయ వ్యవస్థ ప్రమాణాల కోసం ఈ కాణిపాకంలోనే చేయించేవారట. వ్యసనాలకు బానిసలైన వారు, ఆస్తుల తగాదాలు మొదలు ఎన్నో సమస్యలకు కాణిపాకంలో స్వామివారి ఎదుట ప్రమాణం చేయడానికి వస్తే సమస్యల పరిష్కారం అవుతాయని భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ వేడుక కోసం దేవస్థానం వారు 516 రూపాయలు వసూలు చేస్తారు. ఈ ఆలయంలో జరిగిన ప్రతి గాథ, ప్రతి అద్భుతము స్వామి యొక్క కరుణకు, మహిమకు నిదర్శనము. చదువు, ఉద్యోగము, ఆరోగ్యము, న్యాయము, శాంతి ఏ కోరికతో వచ్చినా ఆయన భక్తులను నిరాశపరచడు. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి. ఈ షార్ట్ వీడియోలో పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నాం. మరింత స్పష్టత కోసం మా ప్రధాన వీడియోను చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.